అబ్సల్యూట్లీ అండి. ఇవాళ రేపు చాలామంది నాన్ క్వాలిఫైడ్ హెల్త్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ చాలామంది ఉన్నారు. అంటే వాళ్ళకు ఎటువంటి క్వాలిఫికేషన్ లేకుండా జస్ట్ ఒక హాఫ్ నాలెడ్జ్‌తో లేకపోతే వాళ్ళు ఇచ్చే మిస్‌ఇన్ఫర్మేషన్‌తో చాలామంది సఫర్ అవుతున్నారు. సో కొన్ని ఎమోషనల్ టాపిక్స్ ఉంటాయండి. మెయిన్‌గా ఒబేసిటీ, డయాబెటీస్, మన స్కిన్ టోన్, సిమిలర్‌గా కొన్ని థింగ్స్‌లో అంటే లైక్ ఈ న్యూట్రిషనల్ సప్లిమెంట్స్, సిమిలర్గా మన వెయిట్ పరంగా ఇలాంటి హెయిర్ లాస్, ఇన్ఫర్టిలిటీ థింగ్స్, ఇవన్నీ టాపిక్స్లో ఎటువంటి అంటే మన ఎమోషన్ కట్టేస్తాయి. సో మనం ప్రజలందరూ ఎలా ఆలోచిస్తారంటే ఈ టాపిక్స్లో ఇటువంటి ట్రీట్మెంట్స్లో ఫాస్ట్గా అయిపోవాలి, వాళ్ళ ప్రాబ్లం తొందరగా సాల్వ్ కావాలి. అండ్ ఎవరైనా ఒక 10 రోజుల్లో 10 కేజీలు తగ్గించేస్తాను, ఆర్ మీ స్కిన్ టోన్ని ఫాస్ట్గా ఇంప్రూవ్ చేసేస్తాను, ఆర్ డయాబెటీస్ని రివర్స్ చేసేస్తాను, ఒక ఆకుమంది ఇస్తాను దాంతో తగ్గిపోతుంది, ఇలాంటి సజెషన్స్ చాలామంది చూస్తుంటాం. సో ఇవి ఏంటంటే మనం ఎన్నో నెలల నుంచి మందులు వేసుకుంటూ ఉంటాము, మనకు దానికి చిరాకు వచ్చేస్తుంది, ఎవరో 10 రోజుల్లో తగ్గించేస్తారు అనగానే దాని మీద ఇన్ఫ్లుయెన్స్ పడిపోతుంటాం. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ టర్మ్స్ కొన్ని రెడ్ ఫ్లాగ్స్ ఉంటాయి ఎప్పుడైనా మనం చూస్తున్నప్పుడు. అంటే ఈజీగా మన ఆకట్టుకునే థింగ్స్ రెడ్ ఫ్లాగ్స్ అంటే మనం ఇక్కడ కంప్లీట్ క్యూర్, 100% గ్యారంటీ. సిమిలర్గా కొందరికి ఏంటంటే మిరాకిల్ ట్రీట్మెంట్, అలానే కొందరికి ఈ డాక్టర్ మీకు ఈ విషయాలు చెప్పరు, దాచిపెడతారు. ఇలాంటి విషయాలు ఎప్పుడైనా మనం వినపడితే చాలామంది దానికి అట్రాక్ట్ అయిపోతారు. సిమిలర్గా దాంట్లో అథెంటిసిటీ ఎంత ఉంటుందో అని తెలుసుకోకుండా ట్రీట్మెంట్ చేస్తుంటారు. ఎప్పుడైనా ఒక మెడికల్ నాలెడ్జ్ ఆర్ ఎక్స్పీరియన్స్ రావాలి అంటే ఒక నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ స్టడీ, సిమిలర్గా క్లినికల్ ఎక్స్పీరియన్స్, పేషెంట్తో కాంటాక్ట్స్, ఇలాంటి థింగ్స్ వల్లనే మనకు నాలెడ్జ్ పెరుగుతుంది. కానీ సిమిలర్గా మనకు జస్ట్ ఏదో ఒక రీల్ చూసేసి దాని ద్వారా మనం దాన్ని అంటే లైక్ అదే కరెక్ట్ అనుకొని అది ఫాలో అవ్వడం, చాలామందికి దీనివల్ల హెల్త్ కన్సర్న్స్ రావడము అండ్ ఇష్యూస్ రావడం చూస్తుంటాం.